వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి 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 నమస్కారం ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమం ఈ రోజు కూడా బోలెడంత హుషారుగా ఆనందంగా ఎంటర్టైన్మెంట్ తో సిద్ధంగా ఉంది. మరి ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలు. హాయ్ సుమక్క, మై నేమ్ ఇస్ మోనికా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. నేను ఉప్పల్ నుండి వచ్చాను. మీరంటే చాలా చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ మోనికా. సంధ్య. హాయ్ సుమా, నా పేరు సంధ్య. నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హాయ్ సుమక్క, నా పేరు సునంద. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నాకు మీరంటే చాలా ఇష్టము. పిచ్చి పిచ్చి నాకు కూడా ఉంది కదా, అందుకని మీతో డాన్స్ చేస్తాను. చేద్దాం మనం తారా హుషార్ రౌండ్ లో, ఓకేనా? హాయ్ సుమా, నేను భావన. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఉప్పల్ నుంచి వచ్చాను. ఓకే, మీరంటే నాకు ఇంకా 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 పిచ్చి పిచ్చి. ఓకే. మౌనిక. హాయ్ సుమా, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. వినయ. హాయ్ సుమా, వినయ. నా పేరు వినయ. నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. కొంచెం బ్లాంక్ అయింది నన్ను చూసి. ఇలా 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 గుర్తు చేసుకుంటోంది. ఓకే, సరే. మీ 6 పరిచయాలు అయ్యాయి కదా. ఇవాళ ఎవరు విన్ అవుతారు? నేను. ఎవరికి వాళ్ళు అలా అనుకొని ఆడాలి. చూద్దాం ఎవరు అవుతారో విన్నర్. ఇవాళ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా, ఇవాళ ఉండవ తద్దే. నాకు కూడా పెద్దగా దీని గురించి తెలియదు. మీ ఇళ్లలో పెద్దవాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి, ఓకేనా? నేను అంత పెద్దదాన్ని కాదు కాబట్టి నేను చెప్పలేను. ఇంకోటి మాత్రం నేను చెప్పగలను, ఇవాళ శ్రేయ పుట్టినరోజు. సో శ్రేయాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే శ్రేయ. అండ్ ఇక ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జరా ఓకే, ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. ఓ చుకు చుకు బండమ్మో, ఓ చుకు చుకు బండమ్మో, మా పులుకుల గుంటమ్మో, నా చెయ్యేస్తే నీ ఇంజిన్ పేలిపోతమ్మో. ఓ చక చక పొరుగమ్మో, నీ
పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు సునంద. Thank you. సూపర్. Thank you. 20 పాయింట్స్ చేస్తున్నాను నీకు. డాన్స్ కి కాదు, ఆ స్టార్ వచ్చినందుకు. అండ్ మీ అందరికి ఏమొచ్చింది? పంచలను దింపండి. పదండి. One, two, three, go. Okay, so భావనకి 10 points. భావన, ఏమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తావా? చెప్తాను. ఒక వెంగళప్ప ఉంటాడు, షాప్ కి వెళ్తాడు. వెళ్ళి నాకు నేషనల్ ఫ్లాగ్ కావాలి అని అడుగుతాడు. నేషనల్ ఫ్లాగ్ ఇస్తాడు. దీంట్లో ఒక వేరే కలర్స్ చూపించు అని అడుగుతాడు. ఎంత మంచోడు వాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనడానికి వెళ్ళి కూడా వాడు కొన్ని కలర్స్ చూపించు అని అడిగాడంట. అలాంటి వాడే వాడు. మీలాంటి వాడు. One, two, three, go. వినయాకి 12 పాయింట్స్. వినయ, నువ్వేమైనా అడుగుతావా? సుమ గారు, మీకు ఒక క్వశ్చన్. అడగండి. పొట్టలో వేలు, తలపైన రాయి, ఏంటది? ఉంగరం. ఓ, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అవును, చాలా మంది అడిగేశారు అందుకని. తదుపరి అవుట్ అయ్యేది ఎవరు? 1, 2, 3, గో. నిన్న కాలేజ్ కి రాలేదు, బంక్ కొట్టే బయటికి వెళ్ళావు. మ్యాథ్స్ సార్ నిన్ను అడిగాడు. నేను చెప్పే పడదు, ఆ సార్ అంటే పడదు. ఎందుకు ఇంకా? ఏంటోనే, అంతమంది క్లాస్ కి వస్తారా? అయినా సరే నా గురించి అడుగుతూ ఉంటాడు ఆ మ్యాథ్స్ సార్. నీతోనే పని. అదేనే, నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంకా 6 టేబుల్స్ చెప్పట్లేదని నా మీద కన్నేసించాడు. నిన్న పేపర్స్ ఇచ్చాడు, నీకు 100కి 0 మార్క్స్. అంత గట్టిగా చెప్తావేంటి అందరి ముందు? రాకేష్ గాడికి ఎంత వచ్చింది? రాకేష్ గాడికి నీకంటే 2 మార్కులు ఎక్కువేలే, 3 మార్కులు. నీ దగ్గర కాపీ కొట్టుంటాడు. సరే గాని ఆ వినయక్ ఎంత వచ్చింది? ఆ వినయకి 99.5, అదే టాపర్. అయినా అంత చదువుకొని ఏం లాభమే? ఏమవుదాం అనుకుంటుందో. కాపీ కొట్టి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఇంట్లో కూర్చుంటుంది. మనమేమో బయటకు వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేస్తాము. కాదే, ఆ సీనుగాడికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఆ సీనుగాడు ఎప్పుడు అమ్మాయి వెళ్కనే తిరుగుతాడేమో. కూడా అడిగాడే. నా నంబర్ అడిగాడా? వాడికి అదేం పోయే కాలమే. పీటేస్తున్నాడే. అమ్మో అమ్మో, వాడికి అన్ని ఆ నరేష్ గాడి పోలికలే వచ్చాయి.
మనము ఈసారి ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ చేద్దామే, సిద్ధు సార్కి వెళ్ళి చెప్దాం మొత్తం అన్ని. సరేనే, ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళి వెయిట్ చెయ్యి, నేను నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో చూసేసి వస్తాను, సరేనా? వెళ్ళవే. అటు కాదే, నీ నంబర్ ఎక్కడుంది? పోవే పో. అవునే, అడగడం మర్చిపోయాను, ఆ గుండుగాడు రావట్లేదా ఈ మధ్య? అదేనే క్యాండీగాడు రావట్లేదే వాడు. రావట్లేదా? వానికి ఫీవర్ వచ్చి నెల అయింది. వాడు ఎందుకు రాదే? వాడికి ఫీవరు, వాడికి ఎప్పుడు చూసినా ప్యాంట్ లోనే. రెడీ, 1 2 3 గో. కే మౌనిక 18 పాయింట్లు, ఉత్తి మౌనిక 16 పాయింట్లే. చెప్పండి, ఏమన్నా అడుగుతారే మీరు? మీతో డాన్స్ చేద్దాం అనుకుంటున్నా నేను. నాతో డాన్సా? ఎందుకే, ఎప్పుడు కాలేజ్ లో మనం ఏం చదువుకుంటున్నాం అని వెనకాల బెంచ్ లో కూర్చొని డాన్సే కదా వేసేది. అసలు కాలేజ్ కి వెళ్తే కదనే. ఇదేమో క్లాస్ జరుగుతున్నంత సేపు జింతాకు చేస్తూనే ఉంటుంది. చేస్తున్నాం కదా అన్ని. ఏ, నేను తెలుగు క్లాస్ లో ఎంత బుద్ధిగా వింటానో తెలుసా? కింద కూర్చొని only bench కింద కూర్చొని ఇలా నడవడమే. నువ్వు పడుకుంటావు కదనే తెలుగు క్లాస్ లో. నీకెందుకే, నేను పడుకుంటే ఏంటి, నేను లేచుంటే ఏంటి? ఫైనల్ రిపోర్ట్ కార్డ్ మీద మా నాన్న సంతకం పెడుతున్నారా లేదా అదే ఇంపార్టెంట్. నువ్వే పెడుతున్నట్టున్నావు. మా నాన్న కష్టపెట్టడం ఎందుకని నేనే పెట్టేస్తున్నానే. మాకు నేర్పవా? నువ్వు మీ నాన్న సంతకం నేర్చుకో, మా నాన్న చేస్తే కాపీ కొట్టినట్టుంటుంది. సరే అయితే పోవే, తర్వాత అడుగుతాను. అన్నట్టు మర్చిపోయానే, మన కాలేజ్ యూత్ వింగ్ లీడర్ రవిగడ్ ఏం చేస్తున్నాడే? యూత్ లీడర్ అంటారు కానీ అసలు పోలికలో లెవెల్ సెలెక్ట్ చేస్తారు. ఏంటి అలా అనేసావు? వాడు గనక విన్నాడంటే నీ పీక నొక్కేస్తాడు. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, అదే అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. హీటర్ డిటర్జెంట్స్ ఆఫ్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. ABC అంటే నాలో అందం
మరి నేను చెప్పనే. నాకు తెలుసే నువ్వు మొన్న తీసుకెళ్లిన టిఫిన్ పైన వేయగలవాలే. సంధ్య మౌనికాకి చప్పట్లు కొట్టండి. ఈ పాట ఏ సినిమాలోదే? కే మౌనిక. ఛత్రపతిని. కరెక్ట్ ఆన్సరే. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అయ్యా అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలే పడుతుంది. సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, రాత్రి ఎక్కడికి వెళ్ళావే? విష్ చేద్దామని వస్తే రూమ్ లో లేవు. ఆయనతో కలిసి వెళ్ళావా? వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడురా? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతలేనా? గిఫ్ట్స్ ఏం లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే? లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్ప. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మీరు విన్న సంభాషణలో నాన్నగా యాక్ట్ చేసింది ఎవరు? సంధ్య. ప్రకాష్ రాజ్. సంధ్య కరెక్ట్ ఆన్సరే. 6 పాయింట్లు నీకు. ఇప్పుడు ఇంకో పాట. వేసంకాలం వెన్నెలగా వానల్లో పగుల్లాగా వయసు ఎవరి కోసం? శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం? ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీకోసం. నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం. గుండె చాటుగా ఉండనందిక ఇన్ని నాళ్ళు దాచుకున్న కోరిక ఉన్న పాటుగా ఆడపుట్టుక కట్టుబాటు దాటలేదుగా. కన్నె వేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా. తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోకే రాగమాలిక. నిలువెల్లని చెక్కలోన చిగురించునచ్చని రాన. కొనగోటి కొంటె నాన్న నిన్ను మీట నా చెలి వీణ. అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా నా రెక్కలు వచ్చే సోకులు తెచ్చి అందిస్తున్న మొత్తం నీకోసం 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 నీకోసం. తగదిమి తగదిమితా తగదిమి తగదిమితా తగదిమి తగదిమితా. నిరత్తే తరరిరత్తే తరరిరత్తే అస్కావా తిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా
వస్తేనే అస్కావా సొమ్ముతో సోకుతోను ఇట్టాగే వస్తావా తరతే తరరతే తరరతే అస్కావా తరతే తరరతే తరరతే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడగా వస్తావా. సునందాకి గట్టిగా ఒకసారి చప్పట్లు. బాగా చేశారు సునంద, థ్యాంక్ యూ. అండ్ క్వశ్చన్, అందని అందం అస్కావా సరసాలాడగా వస్తావా. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? భావన. నీ మనసు నాకు తెలుసు. కరెక్టే, కరెక్ట్ చెప్పినావు. తీసుకో 6. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైళ్ళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. శ్రేయా నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్స్: ఏ మన్మధుడు, బి సంతోషం. సంతోషం. తీసుకోండి 3 పాయింట్లు. వినయ 2, సంధ్య 1. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని మొదట ప్రారంభించిన వారు ఏ దేశీయులు? ఆప్షన్స్: ఏ చైనా, బి అమెరికా. అమెరికా, బి. కాదు, చైనా వాళ్ళు. శ్రేయ నటించిన డాన్ సీనో సినిమాలో హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. సంధ్య 2, కే మోనికా 3, మోనికా 1. శిశువులు మొదటిసారిగా ఎప్పటి నుంచి నిద్రాక్రమాన్ని ఏర్పరచుకుంటారు? ఆప్షన్: ఏ పుట్టిన 1 గంట తర్వాత నుంచి, బి గర్భంలో ఉన్నప్పటి నుంచి. గర్భంలో ఉన్నప్పటి నుంచి, బి. కరెక్ట్ ఆన్సర్. గర్భంలో ఉన్నప్పటి నుంచే ఒక ప్యాటర్న్ ఏర్పరచుకుంటారంట. కాకపోతే బయట వాతావరణం లోపల వాతావరణం వేరే వేరేగా ఉండడంతో కాస్తంత చిందరవందర అయిపోతారు. కొంత టైం పడుతుందంట మళ్ళీ ప్రాపర్ గా సెట్ అవ్వడానికి. అందుకనే రాత్రులు అందరూ బే 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 నేర్చి పగలు బాగా నిద్రపోతారు. అది తీసుకోండి. భావన 2, వినయ 1. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. శ్రేయ హీరోయిన్ గా వచ్చిన ఏ సినిమాలో తరుణ్ హీరోగా చేశాడు? నువ్వే నువ్వే. ఓకే, నీ మనసు నాకు తెలుసు సినిమాలో కూడా శ్రేయ తరుణ్ ఉన్నారు. కరెక్ట్. తీసుకోండి 6. అలాగే ఎలా చెప్పను సినిమా కూడా. మౌనిక 2, సునంద 2, కే మోనికా 2. ప్రపంచంలోని కొన్ని దేశాల వారు జనవరి 2ను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వారు జనవరి 2న ఏ దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ గుడ్ లక్ డే, బి క్యాష్ డే. క్యాష్ డే. క్యాష్ డే, వావ్ డే, ఆలీ 369 డేలు కాదమ్మా, గుడ్ లక్ డే చేసుకుంటారు వాళ్ళు. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే.
ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే హే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. మహేష్ బాబు హీరోగా శ్రేయ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ అతిథి, బి అర్జున్. అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లే. సునంద 2, కే మౌనిక 1. ప్రసిద్ధిగాంచిన వైష్ణవ దేవాలయం ఎక్కడుంది? ఆప్షన్స్. ఏ జమ్మూ కాశ్మీరు, బి తమిళనాడు. తమిళనాడు. కాదే, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అక్కడికి ఎక్కడ మార్చారే? శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీయ నటించిన సినిమా ఏది? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కరెక్ట్ ఆన్సర్. 6. భావన 3, కే మౌనిక 3. ఎన్నెన్నో భక్తి గీతాలు రచించిన అక్క మహాదేవి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్. ఏ కేరళ, బి కర్ణాటక. కేరళ. కాదు, కర్ణాటక. 430కి పైగా భక్తి గీతాల్ని రాశారు. ప్రభాస్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఛత్రపతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. సునంద 3, సంధ్య 2, కే మౌనిక 1. దేశంలో సైబర్ నేరాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక. మహారాష్ట్ర. కరెక్ట్. తీసుకో 3. ఇంకా మనదాకా పాకలేదమ్మా. భావన 1, వినయ 1, కే మౌనిక 1. అలా ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati.
అండ్ అలాగే సునంద కూడా. థ్యాంక్ యూ. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మోహన్ బాబు. చూద్దాము. అది రజనీకాంత్ గారు. తప్పుగా చెప్పావు నాన్న. పందులే గుంపుగా వస్తాయి, సింహం నాలా వస్తుంది. మార్కులు మాత్రం 6 పోతాయి. శ్రేయ బర్త్డే కదా, శివాజీ సినిమాలో శ్రేయ రజనీకాంత్ గారితో యాక్ట్ చేసింది కాబట్టి విష్ చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ చిత్రం త్రిష. నీకు 6. నెక్స్ట్ చిత్రం నాగార్జున. ఏంటే బాలు సినిమాలో శ్రేయాను పవన్ కళ్యాణ్ చేశారు కదే, ఏంటే గుర్తుపట్టలేదు? ఇవి చూసి అవే అనుకున్నాను. ఓకే, నేను -6. నెక్స్ట్ చిత్రం తరుణ్. కరెక్టే, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం వినయ. శ్రేయ. హ్యాపీ బర్త్డే టు యూ. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం కే మౌనిక. హాసిన్. హాసినా? అదెవరే? కొత్త ఆర్టిస్ట్. రజనీ ఫిలిం హీరోయిన్. ఏందే హాసిన్ ఎవరే? నీకు తెలుసా? హసీన్. హసీనా? ఏ జెనీలియా, నేను గజనీ అయిపోయావు. -6. ఏ బోలో చిత్రం బోలో అయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దామే. స్టార్ మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టిక్కర్ ఇచ్చారా అందరికి, ఇలా పెట్టుకొని ఓన్లీ పైనుండే గ్లాస్ మాత్రమే పడేయాలి. ఇలా మొత్తం పైనుండే గ్లాసులన్నీ పడేసిన తర్వాత మళ్ళీ ఆ పైన అంతా గ్లాసులు పెట్టుకోవాలి. ఒకవేళ కింద గ్లాసులు పడిపోయాయి అనుకో, మీరు పెట్టేటప్పుడు మళ్ళీ పెట్టుకోండి. ఓకే, అంతే. మౌనిక, ఆల్ ది బెస్ట్. బాగా ఆడే. అందరం ఒకటే కాలేజ్ వాళ్ళం కదా. 1 2 3 గో.
3, 4, 5, 6. సో ఫస్ట్ 6 పడేసి 6 పెట్టావు 12, తర్వాత 13, 14, 15. 90 ప్లస్ 20 110. హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. మొత్తం అంతా నువ్వు పడేసింది పెట్టింది కలిపి 24. 24 6s. 144 ప్లస్ 20 164. కూల్ బాక్స్. ఓకేనే, రెడీ. 1, 2, 3 గో. అదంతా అట్లా డిస్ట్రక్షన్ చేశాడంటే టోటలీ 14. 84 ప్లస్ 20 104. అక్కడ కింద పడిపోయాయి కదే, అవి లెక్కలోకి తీసుకోలేదు. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. మొత్తం 19. 114 ప్లస్ 20 134. ఇన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. నీ ఎనర్జీ అంటే నాకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తానే, తీసుకో. Thank 1, 2, you. 3 గో.
ఇదే 108 పాయింట్స్, దీనికి 20, 128. ట్రావెలింగ్ సెట్. భావన లీడ్ లో ఉంది. భావన స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 158. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఎనిమిది 48 ప్లస్ 20 68. పోనీలేవే, ఈసారికి రైస్ కుక్కర్ తో అడ్జస్ట్ అయిపోయి. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ యువతి భావన. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ.